ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 1, ఫేజ్ 2కు నీళ్లు ఇవ్వలేమన్న అధికారులపై ఫైర్ అయ్యారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమన్నారు. రైతులకు యాసంగి పంటే ముఖ్యమైందన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లపై పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. పెద్ద ప్రాజెక్టు నిర్మాణంలో చిన్న తప్పులు జరగడం సహజమన్నారు వినోద్ కుమార్. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 లోపల పార్లమెంట్ పాస్ చేసింది. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న 2014-19లో కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టినరు, చర్చకు వచ్చింది. మళ్ళీ సరే నెక్స్ట్ పార్లమెంట్ పాస్ చేసింది. ఈ చట్టంలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరిగితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని రిపేర్ చేయాలని చెప్పి చట్టంలో ఎక్కడ లేదు. ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ పేరు చెప్పి దీన్ని ఆపుతున్నది? ఎందుకు ఆపుతున్నది? ఎందుకు రిపేర్లు వెంటనే చేపట్టలేదని నేను ప్రశ్నించదలుచుకున్నాను. ప్రభుత్వాలు వస్తుంటాయి, రాజకీయ పార్టీలు అధికారంలో గెలుస్తారు, ఓడిపోతారు. కానీ ఇవాళ లక్షలాది రైతులకి మరి గోదావరి నదీ జలాలు ఇవ్వాలని చెప్పి సంకల్పంతో కట్టుకున్నటువంటి మరి మేడిగడ్డ బ్యారేజు, అన్నారం బ్యారేజు, సుందిళ్ల బ్యారేజ్లో మొన్న 1000 టీఎంసీలు నీళ్లు ప్రవహించింది. గోదావరి నది, ప్రాణహిత నది ద్వారా వచ్చినటువంటి నీళ్లు ఇటు సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ గేట్లు తెరిసేసరికి పుష్కలంగా నీళ్లు ప్రవహించింది. ఈసారి మంచి వర్షాలు పడ్డాయి. మీకు ఈ సమంతా కూడా ఇబ్బంది జరగలేదు. జరిగింది అప్పుడే జరిగింది, ఆ కుంగిన మాట. తర్వాత ఏం జరగలేదు. ఫిబ్రవరి, మార్చ్ నెలలో అన్నారం, సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లి, శ్రీపాద ప్రాజెక్టులో నీళ్లు నింపి, మిడ్మానేర్ నింపి, ఎల్ఎండి నింపి, కాకతీయ కెనాల్లో నీళ్లు వదిలిపెడితే మరి పూర్వపు కరీంనగరు, వరంగల్, అదేవిధంగా మిడ్మానేర్ ద్వారా మీదికి వచ్చేస్తే మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లాలకి పుష్కలంగా నీళ్ళు ఇచ్చేటువంటి గొప్ప అవకాశాన్ని, ఈ యాసంగి పంట నష్టం కాకుండా చూడాలని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను.